రిపబ్లిక్ డే నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కార్డన్ సెర్చ్ జరుగుతోంది. 10 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి, కార్డన్ సెర్చ్ పై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మొత్తం ఇండియాలో మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. అందులో భాగంగానే హైదరాబాద్ లో కూడా పూర్తిగా కార్డన్ సెర్చ్ నిర్వహించాలని పోలీసు అధికారులు నిన్న సాయంత్రం ప్రకటించడంతో నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని జోన్స్ పరిధిలోని డీసీపీల నేతృత్వంలో పూర్తిగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ రోజు ఉదయం కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ పోలీసులు పూర్తిగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు అన్నింటినీ కూడా జల్లెడ పట్టి అక్కడ చుట్టుపక్కల ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడంతో పాటు ప్రతి అంగుళాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే రేపు గణతంత్ర దినోత్సవాలు వేడుకలు జరగడం, అలాగే ఈ మొత్తం హైదరాబాద్ సిటీని మొత్తం హై అలర్ట్ ప్రకటించాలని ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఈ మొత్తం పోలీసులు అందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కార్డన్ సెర్చ్ లో రైల్వే పోలీసులు మొత్తం అక్కడ ఉన్నటువంటి 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిని కూడా ఎవరైతే మిగతా ఊర్ల నుంచి వస్తారో లేదంటే అక్కడ ప్రయాణించేందుకు ఎవరైతే సిద్ధంగా ఉంటున్నారో వారందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఎవరైతే అనుమానం కలిగారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎందుకంటే రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు హైదరాబాద్, కలకత్తా లాంటి మెట్రో నగరాలపై ఐఎస్ఐఎస్ టార్గెట్ ఉన్నట్లుగా ఐబీ హెచ్చరించిన నేపథ్యంలో ఇవన్నీ కూడా నిన్నటి నుంచి కూడా కార్డన్ సెర్చ్ పూర్తిగా జరుగుతున్నాయి. నిన్న కూడా వెస్ట్ జోన్ పరిధిలో 70 మందిని, ఈస్ట్ జోన్ పరిధిలో 60 మందిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ జోన్ లో కూడా 36 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తం నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ చేసినటువంటి ఈ కార్డన్ సెర్చ్ అంటే ప్రతి ఏరియాని కూడా జల్లెడ పట్టడం చేసి మొత్తం అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పూర్తిగా కార్డన్ సెర్చ్ చెకింగ్ ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా కొనసాగుతున్నాయి. సురేష, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. గవర్నమెంట్ అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత సెంట్రల్ ఆర్పీఎఫ్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన యొక్క ఇన్పుట్స్ ఆధారంగా రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ మొత్తం టార్గెట్ చేసుకొని మేము కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ కార్డన్ సెర్చ్లో రైల్వే పోలీస్, ఆర్పీఎఫ్ అండ్ టీటీస్ ఈ ముగ్గురు కూడా కంబైన్డ్గా ఒక టీమ్గా ఏర్పడి ఈ యొక్క కార్డన్ సెర్చ్ మార్నింగ్ 5 o'clock నుండి జరుగుతుంది. ఇది నైట్ వరకు కూడా జరుగుతుంది కంటిన్యూగా. మేము ముఖ్యంగా ఈ యొక్క ప్లాట్ఫారం కార్డన్ సెర్చ్లో టార్గెటెడ్ ఓన్లీ యూత్ పీపుల్. దే ఆర్ నాట్ టచింగ్